వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెల్లం రాజ్యలక్ష్మి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కేడర్. ఇంటర్నేషనల్ చెస్ పోటీలకు ఎంపికైన సాత్విక్ వర్మ. వేసవిలో చెస్ నేర్చుకోవాలంటున్న దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు సరళా మాధవి. పూర్వ వైభవం దక్కించుకున్న జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థలు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు 10వ తరగతిలో పలు విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించిన కృష్ణకుమార్ జె సత్యనారాయణ మాస్టర్. వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటే సాంప్రదాయం చేపట్టిన జంగారెడ్డిగూడెంకు చెందిన లక్ష్మీ గణపతి టౌన్షిప్ ఆదర్శంగా నిలుస్తున్న టౌన్షిప్ వాసులు. మధ్యలో కాస్త విద్యారంగంలో విరామం తీసుకున్నప్పటికీ ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు సాధించిన ఫలితాలు తనకు పూర్వ వైభవం తీసుకువచ్చాయని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల అధినేత హెచ్బిఆర్ ప్రసాద్ రావు తెలియజేశారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పూల బుకేలు అందజేసి సత్కరించారు. పరుగు పెడుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని పోటీ పరీక్షలకు దీటుగా తమ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన క్రీడా మైదానం, హాస్టల్ వసతి, లైబ్రరీ, వివిధ రంగాల్లో నైపుణ్యత కలిగి ఎన్నో విజయాలు సాధించిన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేయడం వల్లనే 10వ తరగతి విద్యార్థులు చక్కటి ర్యాంకులు సాధించారని ప్రసాదరావు తెలిపారు. ఈ విద్యా సంస్థలు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థులను సైతం అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చేయడంలో ఫలితాలు సాధించామని తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫలితాల్లో కేవలం 26 మందితో 592 మార్కులు సాధించడం అనేది మాకు గర్వకారణం. ఈ మార్కులు సాధించిన సురేఖ, ఆ తర్వాత 575 మార్కులు సాధించిన యోగిత, 571 మార్కు సాధించిన శ్రీజ, వీళ్ళందరూ అభినందనీయులు. వాళ్ళ శ్రమకు తగిన ఫలితం పొందారు. అలాగే మిగిలిన విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ మార్కులు సాధించడంలో ఎనలేని కృషి చేసినటువంటి మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్దే ఈ ఫలితం అంతా కూడా వాళ్ళదే, కృషి వాళ్ళది. వాళ్ళు చెప్పినట్లు విన్నటువంటి విద్యార్థులు వీళ్ళిద్దరు కలిపి సాధించిన ఈ ఫలితం కోసం నేను 8 సంవత్సరాల పాటు వెయిట్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం మంచి ఫలితం సాధించిన సందర్భంగా మాకు చాలా సంతోషం, అభినందనీయం. 2024 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మా శుభాభినందనలు. మాకు ఈ సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందులకు, మేము ఈ టీచింగ్ ని సక్రమంగా చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మా త్రివేణి విద్యా సంస్థల అధినేత ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మా పాఠశాలలోని వసతులు సువిశాలమైన హాస్టల్ వసతి గలదు, ఆహ్లాదకరమైన ఆట స్థలం గలదు, బస్సు సౌకర్యం గలదు. స్టడీ అవర్స్ ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యుత్తమ ఉపాధ్యాయులతో స్టడీ అవర్స్ జరుగుతాయండి. తర్వాత సువిశాలమైన ల్యాబ్స్ ఉంటాయండి. తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్లో పాఠశాల ఉంటుందండి. పోటీ పరీక్షలకు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతాయండి. ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ జరుగుతుందండి. My name is Surekha. I am studying 10th standard in Sri Triveni Prasad institutions. I have secured 592 out of 600. This is due to my parents, principal sir and teachers. Thank you everyone who had supported me through this journey. Here classroom and hostel environment was very good, and so that I have secured this marks. Here I have learned everything
through the practicals. We have done every experiment in the lab and activities. Here there are digital classes, so we can understand everything easily. Every teacher have taught me through the every point, so everyone can join in the school without any doubt. So thank you so much. My father name is M. Rambabu. I am from Jangaredgudem. I studied in Sri Triveni Prasad High School. I got 562 out of 600. I am very happy to being this part of Sri Triveni High School. My teachers support me well to got good marks, and I played well and I read seriously and for to give my teachers happiness, and I am happy for this. Thank you. నా పేరు విఘ్నేష్. నాకు 10th 2024 ఎస్ఎస్సి ఫలితాల్లో 569 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చాయి. దీని అంతటికి కారణం మా ప్రిన్సిపల్ సార్, మా పేరెంట్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ అవర్స్ అన్ని పెట్టడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి. దీని అంతటికీ కారణం మా త్రివేణి ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ సార్ అండ్ మా స్టాఫ్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి. నా పేరు హనీష్. నేను 10th క్లాస్ 2024 ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో 560 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ తెచ్చుకున్నాను. దీని అందరికీ కారణం ఈ త్రివేణి ఇన్స్టిట్యూషన్సే. ఇందులోని ప్రిన్సిపల్ సారు, ఈ స్టాఫ్, మా పేరెంట్స్ బాగా ప్రోత్సహించడం వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ చాలా మంచి వసతులు ఉంటాయి. ఇక్కడ ప్లే గ్రౌండ్ సదుపాయాలు, హాస్టల్ సదుపాయాలు, అలాంటి చాలా సదుపాయాలు ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే నేను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ, సుబ్బారెడ్డి కాలనీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ప్రచారం చేపట్టారు. 16వ వార్డు కౌన్సిలర్ కాసర తులసిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు తదితరులు ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ కంచర్ల గీతా కుమారి, దిర్సిపాం లక్ష్మి, మేకా సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కాసర బన్నిరెడ్డి, గోడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం పురపాలక సంఘాలని గడప గడప అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. గడప గడపకి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడాను మీరు రావక్కర్లేదమ్మా, జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి, జగన్ గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా ఆరతులు ఆహ్వానం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని, చెయ్యూత గాని ఇలాగ ఆరోగ్యాన్ని కూడా చూస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని అయితే తోడబుట్లలాగా చూస్తున్నారు, పిల్లల్ని అయితే మేనమామలాగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడం తిప్పరు, చెప్పారంటే చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు కానీ ఏ కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. మేము గడప గడపకి ప్రోగ్రామ్కి వెళ్తున్నామండి. వెళ్తే స్పందన చాలా బాగుంది. మేము వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, మాకు జగన్ అన్నకే ఓటేస్తాం, జగన్ తమ్ముడికే ఓటేస్తాము. అందరూ అవ్వ తాతలు, అక్క చెల్లుళ్ళు అందరూ జగన్ గుర్తుకే ఓటేస్తానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో అందరికీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాం ఖాయం. జై జగన్. మన జంగారెడ్డిగూడ పురపాలక సంఘం అందరికి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము వార్డుకి ప్రతి 16వ వార్డులో తిరుగుతున్నాం. ప్రతి గడప గడపకి వెళ్తుంటే వారి స్పందన చాలా బాగుంది. మేము మళ్ళీ జగనన్నే రావాలి, మంచి పథకాలు ఇస్తున్నారు, మా దగ్గర తెచ్చి ఇస్తున్నారని అంటున్నారు. అలాగే మరిన్ని పథకాలు తీసుకురావాలి, మాకు మంచి చేయాలనే ఆశయంతో జనం అందరూ ఉన్నారు. అలాగే మన ప్రతిపక్ష వాళ్ళు కూడా ఏవేవో ప్రలోభాలు పెడుతున్నారు, వాటికి లొంగిపోవద్దమ్మా అని వాళ్ళే చెప్తున్నారు. మాకు తిరిగి మీరు నమ్మొద్దమ్మా, మాకు ఇలా చెప్తున్నారు, మీరు జాగ్రత్త అని. జగనన్నకి మరిన్ని ఓట్లు, మరిన్ని పథకాలు మన ప్రజల్లోకి తీసుకురావాలని, జగనన్నని మరిన్ని అభివృద్ధి పరచాలని, మళ్ళీ సీఎం చేసుకోవాలని మా జగనన్నని కోరుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు, మా అందరి ఆశీస్సులు, మా అందరి దీవెళ్ళు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ఆయన్ని క్షేమంగా దేవుడు చల్లగా చూడాలి, మళ్ళీ సీఎంగా చూడాలని కోరుకుంటూ సెలవు. ఏదో మాట వరుసకి వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటండి అని చెబుతూ ఉంటారు. ఆచరణలో ఈ విధానాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అని ప్రశ్నిస్తే జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ ముందుకు వస్తోంది. ఆలోచన రావడమే తరువాయి ఆచరణలో పెట్టడంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు ముందు వరుసలో ఉంటారు. మంచి పని అంటే చేయి కలపడంలో వారి సాటి, వేడుకైనా శుభకార్యమైనా అందరూ కుటుంబ సభ్యులుగా ఒకటైపోతారు. ఇటీవల జరిగిన వివాహం సందర్భంగా నూతన వధూవరుల చేత మొక్కలు నాటించారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి టౌన్షిప్ గుమ్మడి రాజా తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆయన
చేత కూడా మామిడి మొక్క నాటించారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు తెలియజేస్తున్నారు. అందుకే తమ టౌన్షిప్ మొత్తం పచ్చదనంతో నిండుకుంటుందని, మరో సంవత్సరంలో అన్ని రహదారులు, పండ్లు, పూల మొక్కలతోనే కాకుండా ఆక్సిజన్ ఇచ్చే వివిధ రకాల క్రోటన్ మొక్కలను సైతం ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం భవిష్యత్ తరాలకు సైతం అలవాటు అయ్యేలా చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ఆలయం వద్ద నెలలో వచ్చే ఒక బుధవారం పంచామృతాలతో పాటు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసినట్లు తెలిపారు. ప్రతి బుధవారం సాయంత్రం సమయంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ కు చెందిన ఆడబడుచులు విష్ణు, లలిత సహస్రనామ పారాయణం ఆలపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్దయిన బర్త్డేకి చాలా సంతోషపడే విషయం. ఈ వయసు మనం బర్త్డేలు చేసుకుంటాం లేదో తెలియదు, కానీ ఈయన 77 సంవత్సరాలు నా బర్త్డేని గుర్తు చేసినందుకు మనం సిగ్గుపడాలి చెప్పాలంటే. అంటే మనం సిగ్గుపడతాడు కుర్రోళ్ళు. ఇంకా మనం బాగా బతకాలి అంటే ఇలాంటి పెద్దయిన మనం ఆదర్శంగా తీసుకుని ఆ తల్లిదండ్రులను పిల్లల్ని చూసుకుని మన గుమ్మడి రాజారావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, పెద్దయినకి మరి ఇంకొన్ని 10 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని 10 చాలు సార్, 10 చాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన్ని అలాగే వచ్చిన అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గణపతి టౌన్షిప్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అందరూ కూడా మరి విజయ గణపతిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబ సభ్యులాగా అన్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ ఆల్రెడీ వాతావరణం ఇంత వేడికిపోవడం కారణం, చెట్లు తగ్గిపోవడం కారణం. ప్రతి ఒక్కరు కూడా ఇంటికో చెట్టు మరి పెంచి పెద్ద చేస్తే వాతావరణం బాగుంటుంది, మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున ఆక్సిజన్ కూడా రాబోయే రోజులు ఆక్సిజన్ కూడా తగ్గిపోద్ది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట ఒక చెట్టుని నాటి దాన్ని సంరక్షించి మరి ఈ భూతాపాన్ని తప్పించి మానవులందరికీ శేషకారం చేయవలసిందిగా మరి విజయ గణపతి టౌన్షిప్ తరపున మనవి చేసుకుంటున్నాం. లక్ష్మీ గణపతి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలండి. ఈ రోజు మీ అందరం ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటంటే, మా టౌన్షిప్ లో ఉన్నటువంటి పెద్ద ఆయన నిగర్వి, అసలు గర్వం అంటేనే తెలియనటువంటి ఒక పెద్ద ఆయన గుమ్మడి సుందరరావు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లక్ష్మీ గణపతి టౌన్షిప్ దగ్గర మీ అందరం ఆయన పుట్టినరోజు వేడుక కోసం ఇలా గుమ్ముకోవడం జరిగిందండి. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా టౌన్షిప్ లోని పెద్దలందరూ కూడా మా టౌన్షిప్ లో ఉన్నటువంటి గుమ్మడి రాజారావు గారు కానీ, అలాగే రామరెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, ఇంకా అమర్నాథ్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళక కొత్త సాంప్రదాయానికి తెరదీయడం జరిగిందండి. మా టౌన్షిప్ లో ఎవరు పుట్టినరోజు అయినా సరే మా గుడి దగ్గర లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో గుడి దగ్గర విజయ గణపతి ఆలయం దగ్గర పెళ్లి రోజు గాని, పుట్టినరోజు గాని, ఇంకేదైనా కార్యక్రమం జరిగినా సరే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. గుడి ప్రాంగణంలో ఒక మొక్క నాటాలని ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీయడం జరిగింది. ఆ సాంప్రదాయంలో భాగంగా ఈ రోజు గుమ్మడి సుందరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మామిడి మొక్కని ఆయనతో నాటించడం జరిగిందండి. అలాగే మేమందరం కూడా వేరు కులాల వాళ్ళు, వేరు మతాల వాళ్ళు, ఇంకా వేరే ఉద్యోగాలు ఎవరైనా సరే అందరూ కూడా లక్ష్మీ గణపతి కుటుంబ సభ్యులుగా ఇక్కడ అందరం కూడా ప్రతి వారం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ గుడి యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడడం, అలాగే పార్క్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం, ఇంకా వివిధ కార్యక్రమాల గురించి అన్వేషణ చేయగా మా పెద్దలు ఎవరంటే ఈ టౌన్షిప్ స్థాపకులైనటువంటి రామరెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, వెంకట్ గారు, అలాగే ప్రముఖులైనటువంటి గుమ్మడి రాజారావు గారు, ఇంకా అమర్నాథ్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా టౌన్షిప్ ని ఎలా డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఎలా ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగానే మేము అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమం కూడా పుట్టినరోజు వేడుక కానీ, అలాగే పెళ్లి వేడుకలు కానీ, ఇంకా ఏదైనా వేడుకని తప్పనిసరిగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే ప్రతి బుధవారం కూడా మా గుడి దగ్గర విజయ గణపతి గుడి దగ్గర లలిత పారాయణం జరుగుతుందండి. అది చాలా విశేషంగా జరుగుతుంది. ఒక 40 మంది స్త్రీలు ఇక్కడ గుమిగూడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అలాగే తీర్థ ప్రసాదాలు పారాయణం అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది. ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలకి టౌన్షిప్ పెద్దలందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగిందండి. జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఏరియాలోని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రౌరి కృష్ణ, తోటికుంట రాము, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, కొండటి కిషోర్, చెరుకూరు శ్రీధర్, నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి, చిట్టమ్మ, షేక్ ముస్తాఫా, పెన్మర్తి రామ్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, ఎన్డీఏ ఐక్యత, ఎన్డీఏ ఐక్యత, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున 21వ వార్డులో శంకారావం కార్యక్రమాన్ని మరి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మరి యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చాలా స్పందన బాగుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి అలాగే
మన ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారికి, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి వారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే మనకి సీఎం గా మన చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మరి రాష్ట్రం ఎంతో అధోగతి పాలు అయిపోయి ఉంది. మరి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మరి అందరూ కూడా ఈ యొక్క సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ యొక్క క్యాండిడేట్లు సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే పుట్ట యాదవ్ గారిని కూడా గెలిపించాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఎప్పుడా అని ఓటు చేస్తాకే ఎదురు చూస్తున్నారు సైకిల్ గుర్తుపై. మరి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ యొక్క రాష్ట్రాన్ని మనం తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులకు కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సత్కారం చేశారు. పట్టణంలో రాజుల కాలనీ నందు ఆయన స్వగృహంలో జె సత్యనారాయణ మాస్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు షీల్డ్స్, పెన్ను, మిఠాయిలు పంపిణీ చేశారు. బెట్రాల యనశ్రీ, ఓదర యశ్వంత్, కుకునూరి రామ్ చరణ్, ఓదర దినేష్, ఓదర కార్తిక్, బండారు పూజిత, బొల్లు జోష్ని, ఎర్రంశెట్టి రామజ్యోతి, ఎనగడపు అవిదీప్, ఎనగడప మానసులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది జీవితంలో కీలక దశగా అభివర్ణించారు. ఈ 10 ఏళ్లు కష్టపడి చదివితే జీవితం ఆనందంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. మంచి విద్య ఎప్పుడైతే అలవాటు అవుతుందో క్రమశిక్షణ వస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్లాండ్ కన్వీనర్ జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ దత్తాత్రేయులతో పాటు తేలికల సంఘం సభ్యులు లక్ష్మణరావు, రాములు, రాంబాబు, అశోక్, శ్రీను, సురేష్, కుకునూరి కృష్ణకుమార్, కుకునూరి వెంకట సత్యనారాయణలు శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు నా శుభాకాంక్షలు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు చాలా సుదిన కింద చెప్పుకోవాలి. విద్య అంటే ఎంత గొప్పదని తెలియజేయటానికి చిన్న ఉదాహరణ, చిన్న పార్టీ. పిల్లలు మీరందరూ కూడా ప్రాథమిక స్థాయి విద్యను పూర్తి చేసుకున్నారు, హై స్కూల్ స్థాయిని పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు కాలేజీ స్థాయి. ఈ కాలేజీ స్థాయి మీ జీవితాన్ని మొత్తం మీ చేతుల్లోనే ఉందన్నాడు. ఎలా తిప్పేది అనేది నంబర్ 1 పొజిషన్ హెలికాప్టర్ లోను, ప్లేన్ లోను తిరిగేలాగా కావాలా, లేకపోతే ట్రైన్ లో కావాలా, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలాగా ప్రతిరోజు బాక్స్ తీసుకుని ఆ డ్యూటీకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటావా అనేది మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఎంత కష్టపడితే తర్వాత జీవితాంతం కూడా అంత సుఖపడతారు. ఇప్పుడు కష్టపడైతే మీ మొత్తం జీవితాన్ని ఒక టర్నింగ్ అయితే తిప్పేస్తుంది అన్నమాట. అంటే మీ రాతని మీరే మార్చుకోవచ్చు అన్నమాట. మీ తల రాతని మీరే మార్చుకోవచ్చు. ఇప్పుడు కష్టపడేది చాలా చాలా ముఖ్యం అన్నమాట, కీలకం. మీ జీవిత దశలో మొత్తం కీలకమైంది ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నమాట. తర్వాత స్థాయి, తర్వాత పీజీ. ఆ పీజీ చేసిన తర్వాత మీరు ఏ స్థాయిలో ఉంటారనేది మీ చదువుకుని మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఇంకా చిన్న ఉదాహరణ చూడాలంటే చదువుకుని ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, చదువుకోకుండా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కుట్లో ఉండేవాళ్ళు, బాగా చదువుకుని హైదరాబాదు, బెంగళూరు, మద్రాసులో ఉన్న వాళ్ళు, ఇంకా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా ఫారెన్ లో తిరిగేవాళ్ళు. ఒకసారి తేడా గమనించండి. చదువుకోకపోవడం వల్ల అందరూ కూడా సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. మీరు ఎంత బాగా చదివితే అంత పురోగతి సాధిస్తారని చెప్పేసి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకే కాకుండా మాస్టరు అందరినీ కూడా ప్రోత్సహిద్దారనే ఉద్దేశంతో కుకునూరు కృష్ణకుమార్ గారు చిన్న ఏర్పాటు చేద్దామండి అంటే చక్కటి మంచి ఆలోచన అండి. అయితే ఏం చేయాలి, అలా చేయాలంటే మొత్తం అంతా కూడా వివరిస్తే చక్కగా ఆయన అలా చేశారు. మిమ్మల్ని విద్య ద్వారా మీరు ఏ స్థాయిలో ఉండాలంటే ఆ స్థాయిలో ఉండొచ్చు. ఉదాహరణకి కలెక్టర్ స్థాయిలో ఉండొచ్చు, గుమస్తా స్థాయిలో ఉండొచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు సచివాలయాలు లాంటి ఉద్యోగాలు ఆ స్థాయిలో ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అని చెప్పేసి చాలా చాలా పెద్ద స్థాయిలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది చెప్తున్నా కదా, మీరు ఎంత కష్టపడతారో తర్వాత అంత సుఖపడతారన్నమాట. మా అబ్బాయి కూడా నేను ఇదే మాట చెప్పాను. ఇప్పుడు జపాన్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఢిల్లీ ఐఐటీలో చదివాడు. ఆ చదివేటప్పుడు చెప్పాను అన్నమాట. ఏమని చెప్పాను, ఎరా బాబు నువ్వు ఇప్పుడు కష్టపడితే తర్వాత జీవితాంతం సుఖపడతావని చెప్తే నిజంగా కూడా అలాగే కష్టపడ్డాడు. కేవలం చదువుకుంటే వాళ్ళు మాత్రమే వస్తుంది. అంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే కేవలం చదువుకుంటవే. ఆ చదువును ప్రోత్సహిద్దామని ఏ స్థాయిలో ఉన్నా సరే, మండలంలో ఫస్ట్ అవచ్చు, జిల్లాలో ఫస్ట్ అవచ్చు. మీరు మరి మీ ఫాదర్ వాళ్ళు ఒకసారి అడగండి, మీరు కూడా చూడండి. చూసి మరి ఆ చదువు ఒక గొప్పతనం ఒకసారి తెలుసుకుని, ఎందుకంటే చెప్తున్నా కదా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ మొత్తం జీవితాన్ని మార్చేసేది కేవలం ఇంటర్మీడియట్, డిగ్రీ. ఆ డిగ్రీ తర్వాత మిమ్మల్ని పట్టుకోక్కర్లేదు. వాళ్ళే ఇంకా రకరకాల వాళ్ళే ఫ్రీ కోచింగ్ అని లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళే ఆఫర్లు వస్తారు. ఆ ఆఫర్ల ద్వారా వెళ్ళొచ్చు అన్నమాట. జంగారెడ్డి గురించి అలాగా మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. మీరు కూడా అలాగ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. క్రోధిన
నామ సంవత్సర చైత్ర పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో 62వ చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ మండపంలో ఉభయదారులుగా పోతన డుండి గణేష్, కుమ్మరిపురుగు శ్రీనివాస్, లక్ష్మీమణి దంపతులు, గంట రామకోటేశ్వరరావు, లక్ష్మీ మంగతాయారు, మందపాటి పార్థసారథి, కోమలి కోటేశ్వరి, బుర్ల రత్నకుమారి, పోలిరెడ్డి రవి, కొణిజర్ల నాగరాజు గుప్తా, లక్ష్మీ దంపతులు వ్యవహరించారని తెలిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, మహాసంకల్పం, మండపారాధన, అమ్మవారికి షోడశోపచారాలతో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో 62వ చండీ హోమం చేశారు. అనంతరం ఉభయదారులకు అమ్మవారి శేషవస్త్రాన్ని, రూపక పటాన్ని ఇచ్చి వేద ఆశీర్వాదంతో ఘనంగా సత్కరించారు. అమ్మవారికి ఏకదశ హారతి పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పహారాలను వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి కుబేర స్థానం అంటే ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యసన్నిధిలో ప్రతి పౌర్ణమికి సాయం సంధ్యలు పౌర్ణమి గడియల్లో చండీ హోమం జరిగేటువంటి ఒక గొప్ప అపూర్వమైనటువంటి అవకాశం అమ్మవారు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ రోజున 62వ చండీ హోమం అత్యంత వైభవపేతంగా క్రోధినామ సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి అంటే నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత చైత్రమాసంలో చైత్ర పౌర్ణమి మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఏంటంటే సాయంత్రం అమ్మవారి యొక్క దివ్యసన్నిధిలో చండీ హోమాన్ని స్వయంగా భక్తులే వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి ఆహుతులు సమర్పించుకున్న హోమంలో చేసుకునేటువంటి గొప్ప అవకాశం నూకాలమ్మ తల్లి ఇచ్చింది. ఈ క్రమంలో ఎంతో మంది గత 62 చండీ హోమాలు జరిగాయంటే ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఎంతో మంది వాళ్ళ ఇంటి బాధలు తీర్చుకోవడం కాకుండా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం రెండు కూడా ఈ చండీ హోమాల వాళ్ళు పొంది వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వృద్ధిలోకి వచ్చినటువంటి ఎంత ఎండ వేడిని సైతం తట్టుకుని ఈ రకంగా ఉభయదారులుగా ఇంతమంది జంటలు కూర్చుని కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ క్రమంలో ఆలయ కమిటీ విశేషమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల జరిగేటువంటి ఈ చండీ హోమంలో కార్యక్రమానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కూడా పొద్దు నుంచి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉండి ఈ రోజు నుంచి చండీ హోమం చేసుకోవడం అనేది చాలా శుభప్రదం. ప్రధానంగా పౌర్ణమి నాడు చేసేటువంటి జపము, ధ్యానము, హోమము, అదేవిధంగా పూజ ఏదైనా సరే ఒక వ్రతం ఈరోజు చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని పౌర్ణమి రోజు అనుకున్న ఫలితాల కన్నా అఖండమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం మన ధర్మశాస్త్రాలు సనాతన ధర్మం ఇచ్చింది. కాబట్టి ఆ క్రమంలో ఈ రోజు జరిగిన చండీ హోమం చూసినా ఇందులో ద్రవ్యాలు సమర్పించుకున్న కొంచెం ఏ రకంగా చూసినా కూడా ఈ చండీ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని నూకాలమ్మ తల్లి దివ్య ఆశీర్వాదం వాళ్ళందరి మీద, వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖం సమస్త లోకాలు. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషిన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం.
ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ విత్ కేవీఆర్ అనే నినాదంతో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు పొద్దు పొడవక ముందే చింతలపూడి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఉదయాన్నే పనులకు వెళ్లే వారితో పాటు పిచ్చాపాటిగా మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. టీ షాప్ల వద్ద ఆగి అక్కడ ఉన్న ప్రజలతో సరదాగా టీ తాగుతూ వారితో చిట్ చాట్ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తేనే అది సాధ్యమవుతుందని వివరించారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను విపులంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ఎవరి నోట విన్నా వైఎస్ఆర్సీపీ మా పార్టీ అంటూ ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అంటూ చింతలపూడి ప్రజలు విజయరాజుకు చెప్పారు. వాకింగ్ విత్ కేవీఆర్ అనే కార్యక్రమం ప్రజల్లో మంచి జోష్ను తెచ్చిందని చింతలపూడి ఓటర్లు అనుకుంటున్నారు. ఆరింటి నుంచి 7 వరకు మీకు తిరణాలాగా ఉంటుంది. చిన్నపిల్లలందరూ కూడా ఈ డాక్టర్ పోలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బుట్టాయిగూడెం శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సూర్యతేజ్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గుర్రాజరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ జన సందోహం మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా తెల్లం బాలరాజు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ పోలవరం అసెంబ్లీ నుండి వైఎస్ఆర్సీపీ తరపున మహిళా అభ్యర్థిగా బరిలో దిగిన తన భార్య తెల్లం రాజ్యలక్ష్మి గెలిపించాలని అభ్యర్థించారు. పోలవరం వైసీపీ అభ్యర్థిగా గెలిచే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలవరం నియోజకవర్గం గిఫ్ట్ గా ఇవ్వాలని హర్షధ్వానాల మధ్య ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 7 మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, సొసైటీ ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా స్థాయి ఓపెన్ చెస్ పోటీలలో అండర్ 11 బాలుర విభాగంలో చిరంజీవి పెన్మెత్ సాత్విక్ వర్మ ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా సాత్విక్ వర్మకు షీల్డ్ అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ ఏ సర్లా మాధవి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నేషనల్ చెస్ పోటీలకు సాత్విక్ వర్మ ఎంపిక అవడంపై జంగారెడ్డిగూడెం పట్టణవాసులకు గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు ఏ చంద్రశేఖర్, జె ఉమా వెంకటేష్, కేఎన్ఆర్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి తిప్పబట్ల రామకృష్ణ తల్లిదండ్రులు అభినందించారు.
నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కనే ఉన్న భవనంలో చెస్ శిక్షణపై తర్ఫీదిస్తున్నట్లు తెలిపారు. చెస్ నేర్చుకోవడం వలన కమ్యూనికేషన్ స్కిల్స్, మేధాశక్తి పెరుగుతుందని సాత్విక్ వర్మ కుటుంబ సభ్యులు తెలియజేశారు. చెస్ పోటీల్లో అండర్-11 లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రేపు జరగబోయే విజయవాడలో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేటింగ్ టోర్నమెంట్ ఇక్కడ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. ఎంతగా నన్ను నేర్పించి సపోర్ట్ చేసిన మేడం గారికి అండ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. సాత్విక్ వర్మ మా బాబు. నిన్న జరిగిన ఏలూరు టోర్నమెంట్లో చెస్ అకాడమీలో అండర్-11 లో ప్రథమ స్థానం వచ్చింది. నేర్పించిన చెస్ అకాడమీ వాళ్ళకి, సార్కి, మేడంకి అందరికీ ధన్యవాదములు. రేపు విజయవాడలో జరగబోయే 25వ తేదీన జరగబోయే ఇంటర్నేషనల్ చెస్ పోటీలకు సాత్విక్ వర్మ మా బాబు ఎన్నికయ్యాడు. దానికి తీసుకువెళ్తున్నాము. వల్ల మా అబ్బాయికి ఐక్యూ పవర్ బాగా పెరిగింది. హోంవర్క్స్ చాలా షార్ట్ టర్మ్ లో చేస్తున్నాడు. ఇంకా చెస్ వల్ల గతంలో హోంవర్క్స్ స్లోగా చేసేవాడు సార్. ఇప్పుడు చెస్ అకాడమీకి వెళ్ళాక షార్ట్ టర్మ్ లో స్పీడ్ గా చేస్తున్నాడు. సార్కి మా బాబుని ఇంకా రేటింగ్ ప్లేయర్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాత్విక్ని ఇంకా ప్రయోజకుడిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్కి, మేడంకి ధన్యవాదములు. నమస్తే అండి, నా పేరు సరళ మాధవి. నేను దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ కోచింగ్ డైరెక్టర్ ని. ఈ రోజు మా స్టూడెంట్ అయినటువంటి సాత్విక్ వర్మ స్టేట్ మామూలుగా జిల్లా లెవెల్లో అండర్-11 లో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. తనకి కంగ్రాచులేషన్స్. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ రోజు రేపు విజయవాడలో తను ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతే విధంగా ఎంతో మంచి పోటీల్లో పాల్గొని మంచి మార్కులు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజున 24th మేము చెస్ అకాడమీలో సమ్మర్ క్లాసులు స్టార్ట్ చేసామండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ కోచింగ్ ప్రారంభం అనేది ఈ రోజు జరిగింది. 24వ తారీఖు ఈ రోజు 24వ తారీఖు ప్రారంభమైంది. ఇది ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రక్కన మనకి దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ అనే పేరుతో మన అకాడమీ ఉంది. అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్స్ వచ్చి 9491721082. అలాగే రెండో నెంబర్ వచ్చి 9441655367. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఈ సెలవుల్లో విద్యార్థులు ఖాళీగా ఉంటారు మరియు వీడియో గేమ్స్ లాంటివి ఆడతారు. మరి గుడ్ హ్యాబిట్స్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అకాడమీ యొక్క చెస్ సేవలను వినియోగించుకుని వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారా మా అకాడమీ వాళ్ళు కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి మూల విరాట్ కు పంచామృతాలతో వివిధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణను ఆలపించారు. శరణ ఘోష చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెల్లం రాజ్యలక్ష్మి భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కేడర్. ఇంటర్నేషనల్ చెస్ పోటీలకు ఎంపికైన సాత్విక్ వర్మ వేసవిలో చెస్ నేర్చుకోవాలంటున్న దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు సరళ మాధవి. పూర్వ వైభవం దక్కించుకున్న జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థలు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు 10వ తరగతిలో పలు విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించిన కృష్ణకుమార్ జె సత్యనారాయణ మాస్టర్. వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటే సాంప్రదాయం చేపట్టిన జంగారెడ్డిగూడెంకు చెందిన లక్ష్మీ గణపతి టౌన్షిప్ ఆదర్శంగా నిలుస్తున్న టౌన్షిప్ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.